హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక కప్పు పాలతో పిండిని వేసి బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా మనం మెజర్మెంట్స్ కోసం ఒక గ్లాస్ కానీ కప్ కానీ యూజ్ చేయాలి. నేనైతే గ్లాస్ యూజ్ చేస్తున్నా. ఒక గ్లాసుడు పాలకి 3 గ్లాసుల పిండి అయితే పడుతుంది. అయితే ఈ పాలు ఇలా పోసిన తర్వాత మిక్సీ జార్లో ఒక 5-6 స్పూన్లు పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, దీన్ని మిక్సీ చేయించుకొని వద్దాం. చూసారు కదా, మిక్సీ పట్టిన పౌడర్ పంచదార పౌడర్ని పాలలో వేసి కలపాలి. మిక్సింగ్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ఒక వంట సోడా వేయాలి అండ్ ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. బాగా కలపాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక జల్లి గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పాలు పోసాం కదా, ఆ పాలకి 3 గ్లాసుల పిండి పడుతుంది. చూసి వేసుకోవాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం ద్వారా పిండి అనేది లమ్స్ లేకుండా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఒక 1/2 గంట తర్వాత చూసారు కదా, పిండి ఈ విధంగా అయిపోయింది. మనం ఒక కవర్ తీసుకొని దాని మీద పిండి ముద్దను వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా సగం పిండి ముద్దను తీసుకొని ఇలా చేసుకోవాలి. దీన్ని సమానంగా రోల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి బిస్కెట్స్ ఎంత మందంగా అయితే రావాలో అంత మందంగా చూసుకొని చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇంత మందంగా చేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా. ఇలా మనం చేసుకున్న తర్వాత ఒక బాటిల్ మూతతో కానీ ఇట్లా షేప్ పెట్టుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నిటినీ ఇలాగే తీసుకోవాలి. మనం వీక్లీ ఒక 1/2 అవర్ ఇలా కష్టపడ్డామంటే చాలు, మనకి ఒక వారానికి సరిపడా బిస్కెట్స్ అయితే హెల్తీగా రెడీ అయిపోతాయి ఇంట్లోనే. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకోండి, చూసారు కదా, ఈ మందం ఉండాలి. ఇలా ఉండాలి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకుంటే కనుక బిస్కెట్స్ వస్తాయి. మళ్ళీ మిగిలిన పిండిని ఇలా చేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా బిస్కెట్స్ రెడీ అయ్యాయి కదా, ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనం బిస్కెట్లని కాల్చుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ సరిపడా వేయాలి. ఎక్కువ వేయొద్దు బిస్కెట్లని. వాటంతట అవి తేలి పైకి వచ్చే వరకు మనం వాటిని డిస్టర్బ్ చేయొద్దనమాట. ఇంకోండి, చూసారు కదా, ఇలా ఈ థిక్నెస్ అనేది ఉండాలి.
చూసారు కదా ఎలా వస్తున్నాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి వీటిని. చూసారు కదా, నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకున్నాను. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ తినగలిగేలా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి ఇటువంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.